ఎందుకంటాను? మీ పిల్లలకి చాక్లెట్లు ఐస్ క్రీంలు అంటే ఇష్టం, మా అబ్బాయికి ఈ మందు బాటిల్ అంటే ఇష్టం. అందుకే వాడి కోసం కొని తీసుకెళ్తున్నాను. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అంజలి. ఎందుకమ్మా ఫంక్షన్ అంతా అయిపోయాకొచ్చావు? చూడు నీ ప్రైజెస్ అన్ని ఎలా మిగిలిపోయాయో. ఎందుకింత లేట్ చేసావు? నాకెందుకో ఫంక్షన్ కి రావాలనిపించలేదు మేడం. దేనికి? నా ఫ్రెండ్స్ అంతా వాళ్ళ పేరెంట్స్ తో డాన్స్ మీదకి వచ్చి ప్రైజెస్ తీసుకుంటారు, కానీ నాకు పేరెంట్స్ లేరు కదా మేడం. ఒక్కదాన్నే స్టేజ్ మీదకి రావాలంటే ఎందుకో బాధ కలిగింది మేడం. నీలాంటి బ్రిలియంట్ స్టూడెంట్స్ ఎప్పుడూ డిసప్పాయింట్ అవ్వకూడదు. ఇదిగో నీ ప్రైజెస్ అన్ని ఇప్పుడు నీకు ప్రెజెంట్ చేస్తున్నా. అంజలి సంగతి తెలిస్తే ఎవరైనా బాధపడతారు. పేరుకు మాజీ సిటీ మేయర్ మనవరాలు. పాపం అమ్మా నాన్న ఉన్నా ఎవరూ లేని అనాథననే ఫీలింగ్తో పెరుగుతుంది. వదిలేసిన అమ్మా నాన్న ఎలా ఉన్నారో తెలియదు కానీ మిగతా పిల్లల్ని చూసినప్పుడు మాత్రం అప్పుడప్పుడు అప్సెట్ అవుతుంది. చందు, బస్ వెళ్ళిపోతుంది, రారా. నేను రాను, మమ్మీ దగ్గరికి వెళ్తున్నాను. అదేంటి, నువ్వు ఉండేది మీ డాడీ దగ్గర కదా. మా మమ్మీ నేను కావాలని కోర్టులో కేసేసింది. లాయర్ అంకుల్ నన్ను మా మమ్మీ దగ్గరికి పంపించారు. అలాగా? అదిగో బస్ వచ్చేసింది. చందు, నిన్ను మీ మమ్మీ దగ్గర పంపించిన లాయర్ అంకుల్ ఎక్కడుంటారు? మీ పేరు సుదర్శన్ అంకుల్ కదా? అవును. నా పేరు అంజలి. నేను సెయింట్ ఆల్ఫోన్స్ స్కూల్లో చదువుకుంటున్నాను. మీరు నాకు హెల్ప్ చేసి పెట్టరా? ఏంటి, హెడ్ మాస్టర్ మీద కేసు పెట్టాలా? అయ్యో కాదంకుల్, నాతో పాటు చదివే చందు మీ గురించి చెప్పాడు. చందుని వాళ్ళ మమ్మీ దగ్గరికి మీరే పంపారంట కదా? అవును. మా అమ్మ నాన్న నేను పుట్టగానే వదిలేశారు. నన్ను కూడా వాళ్ళ దగ్గరికి పంపరా? వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఏమో నాకు తెలీదు. తెలియకుండా కేసు ఎలా వేస్తాం? మరి చందుని వాళ్ళ మమ్మీ దగ్గరికి ఎలా పంపారు? చందు కావాలని వాళ్ళమ్మ కోర్టులో కేసు పెట్టింది. అయితే మా అమ్మ నాన్న కావాలని నేను కేసు పెడతాను. లిల్లీ పోవంతలేవు, లీగల్ పాయింట్స్ మాట్లాడుతున్నావే తప్ప. అంకుల్ అంకుల్ ప్లీజ్ అంకుల్, నా మాట వినండి అంకుల్. నన్ను మా మమ్మీ డాడీ దగ్గర పంపించండి అంకుల్. అంకుల్ ప్లీజ్ అంకుల్, అంకుల్ నా మాట వినండి అంకుల్. నా మమ్మీ డాడీ దగ్గర పంపించండి. లాయర్ గారు, మిమ్మల్ని పాపను ఎందుకు తోశారు? ఎందుకా? ఆ పిల్లని వాళ్ళ అమ్మ నాన్న వదిలేశారట, కోర్టులో కేసు పెట్టి వాళ్ళని అప్పగించాలట. నేనేదో ఖాళీగా ఉన్నట్టు పిల్లతనంగా నా వెంటపడి మరీ అలరి చేస్తుంది. పిల్లతనం అని మీరే అంటున్నారుగా, అలాంటప్పుడు ఏదో సర్ది చెప్పి పంపించాలి. సర్ది చెప్పే టైం నాకు లేదు. అయినా నువ్వు లాయర్వేగా, ఆ పాపను సంకరించుకుని చందమామను చూపిస్తూ ఆ సర్ది చెప్పేదేదో నువ్వే చెప్పు. మీ ఫ్రెండ్కి మంచి కేసు దొరికిందయా. మూలపడేసిన కోర్టును బయటికి తీసి దుమ్ము దులిపి రేపటి నుంచి కోర్టుకు రమ్మని చెప్పు. హ్యాపీ బర్త్డే రా. సారీ రా, నాకు విషయం చెప్పడానికి వచ్చి నువ్వు బాధపడ్డావు. పోనీలేరా, వాడికి నోరుంది కాబట్టి మాట్లాడేశాడు, మనకు చెవులున్నాయి కాబట్టి వినేశాం. నేనేం బాధపడలేదు, ఎందుకంటే అలవాటైపోయిందిరా. అంకుల్, మీరు లాయరా? ఇప్పుడు కాదు, ఒకప్పుడు. ఎక్స్క్యూజ్ మీ. రామా. నమస్కారం అండి. నమస్తే. ఎవరమ్మా నువ్వు? మై నేమ్ ఇస్ అంజలి, సెయింట్ ఆల్ఫోన్స్ స్కూల్ 4th క్లాస్ ఏ సెక్షన్. సీఎం గారు కూడా ఇంత పెద్ద అడ్రస్ లేదే. నాకు ఉందిలే అండి. లాయర్ అంకుల్ ఇంట్లో లేరా? లేడే, వాడితే నీకేం పని? మీరు వాళ్ళ అమ్మగారు కదూ? అవును, నీకెలా తెలుసు? అంత పొడుగాటి మనిషిని పట్టుకుని వాడు అన్నారంటే మీరు అమ్మే అవుతారు కదా. నీ లాజిక్ బానే ఉంది, అసలు ఎందుకు వచ్చావో చెప్పమ్మా. మీతో చెప్తే పని కాదు, అమ్మ చెప్తే పిల్లలు వింటారు కదా. అలా అని అంటారు. నన్ను మా అమ్మ నాన్న వదిలేశారు. వాళ్ళని వచ్చి నన్ను తీసుకెళ్ళమని కేసు పెడదాం అనుకుంటున్నాను. మరి మీ అబ్బాయికి రికమెండ్ చేసి పెట్టరా? ఎందుకంటే నవ్వుతున్నారు? నీ వయసు ఎంత? 7 సంవత్సరాలు. దాదాపు 8 ఏళ్లగా నా కొడుకు నాతో మాట్లాడడం మానేశాడు. ఎందుకు మానేశారు? మీ మీద అలిగారా? అర్థమైందిలేండి, మీరు ఆయన్ని కొట్టుంటారు. అవునమ్మా, వాడి జీవితానికి సరిపడా
పెద్ద దెబ్బ కొట్టాను. అంకుల్ మీరన్నా రికమెండ్ చేయొచ్చు కదా. నేను వాడితో మాట్లాడటం మానేశాడు. ఎందుకు? వాడు నాతో మాట్లాడటం మానేశాడు కాబట్టి. ఏంటి అంకుల్ మీరన్నా రికమెండ్ చేసి నాకు హెల్ప్ చేస్తారనుకున్నాను. అంత అదృష్టం కూడానా? ఓ పని చెయ్యి, నువ్వే వెళ్ళి వాడితో డైరెక్ట్ గా మాట్లాడు. ఎలాగా? అంకుల్ నువ్వా? నేనే. నేను మీకు గిఫ్ట్ తీసుకొచ్చాను. గిఫ్టా? మీకు మంది అంటే ఇష్టం, నాకు అమ్మా నాన్న అంటే ఇష్టం. నేను మీకు మంది ఇస్తాను, మీరు నాకు అమ్మా నాన్నని ఇవ్వండి. నా దగ్గర చాలా పాకెట్ మనీ ఉంది. మీకు కావాలంటే ఎన్ని మందు బాటిల్స్ అయినా కొనిస్తాను. ఏయ్, అసలు నా గురించి ఏమనుకుంటా? చిన్నపిల్లవి, నీకు కూడా నేను తాగుబోతులా కనిపిస్తున్నానా? వెళ్ళి కనిచి ఇంకోసారి నాకు కనిపిస్తే అంకుల్ ఏయ్, వెళ్ళమని చెప్పానుగా, పోయి కనిచి. బాటిల్ పగలు కొడితే ఇంకో బాటిల్ కొనుక్కోవచ్చు, కానీ అమ్మా నాన్న రారు కదా అంకుల్, అందుకే అడిగాను. సారీ అంకుల్. బాటిల్ పగలు కొడితే ఇంకో బాటిల్ కొనుక్కోవచ్చు, కానీ అమ్మా నాన్న రారు కదా అంకుల్. బాటిల్ పగలు కొడితే ఇంకో బాటిల్ కొనుక్కోవచ్చు, కానీ అమ్మా నాన్న రారు కదా అంకుల్. అంజలి, నీకు అమ్మా నాన్న కావాలంతేగా? అవును. వాళ్ళెక్కడున్నా నీ దగ్గరికి వస్తారు. వాళ్ళు రాకపోతే రప్పిస్తాను. యువర్ ఆనర్, ఇప్పటి వరకు మన న్యాయస్థానాల్లో ఎన్నో రకాల కేసులు పరిష్కరించాం. ప్రజలు తమకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఎంత చిన్న విషయానికైనా సరే న్యాయం కోసం పోరాడే అవకాశం కల్పించాం. కానీ ఈ పాప వేసే ప్రశ్నలకు సమాధానం మాత్రం మన చట్టంలో ఏ సెక్షన్కి లేదు యువర్ ఆనర్. ఒక భార్య భర్త బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆ బిడ్డని ఇష్టం లేదని నడి రోడ్డు మీదో అనాథాశ్రమంలోనూ మరెక్కడో వదిలివేయటం అన్యాయం కాదా యువర్ ఆనర్? కన్నవారు ఉండి కూడా వారి ప్రేమకు నోచుకోలేక ఆ బిడ్డలు అనాథలుగా బ్రతకడం అన్యాయం కాదా యువర్ ఆనర్? ఈ అన్యాయం జరగడానికి కారకులు ఆ తల్లిదండ్రులే కాదు, మన న్యాయస్థానాలు, మన చట్టాలు, మన ప్రభుత్వాలు. నో పార్కింగ్ ప్లేస్ లో స్కూటర్ పార్క్ చేస్తేనే 50 రూపాయల ఫైన్ కట్టించే మన ప్రభుత్వం బాధ్యతలను గాలికి వదిలి పిల్లల్ని ప్లాట్ఫామ్ మీద వదిలేసే తల్లిదండ్రులకి ఏ శిక్ష విధిస్తోంది యువర్ ఆనర్? పిల్లల్ని కని గాలికి వదిలేయటం నేరంగా పరిగణించి అలా చేసిన వారిని చట్టం శిక్షించుంటే చెత్తకుండీలో ఇంతమంది పిల్లలు పడి ఉండేవారా? మురికాలంలో పిల్లల సవాలు కొట్టుకుంటూ పెడుతుండేవారా? తెల్లవారి లెగిస్తే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఎక్కడ పడితే అక్కడ ఇంతమంది అనాథ పిల్లలు అడుక్కుంటూ తిరుగుతుండేవారా? అలాంటి తల్లిదండ్రులు మన న్యాయస్థానాలు ఏనాడైనా నిలదీశాయా? విచారణ జరిపి శిక్షించాయా? లేదు యువర్ ఆనర్. కారణం, ఏ అనాథ పిల్లలు వచ్చి మన న్యాయస్థానాన్ని నిలదీయలేదు కాబట్టి, మాకు న్యాయం చేయండి అని అడగలేదు కాబట్టి. కానీ ఈ పాప మన న్యాయస్థానాన్ని మొట్టమొదటిసారిగా అడుగుతోంది యువర్ ఆనర్. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. పసిపిల్లల మాటల్ని, తాగుబోతు మాటల్ని పెద్దగా పట్టించుకోనక్కర్లేదంటారు. ఎప్పుడూ తప్పదాగి రోడ్ల మీద పడిపోయే ఈ లాయర్ గారు 8 సంవత్సరాల తర్వాత ఈ రోజు కోర్టుకు వచ్చి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఒక మైనర్ కోర్టుకెక్కే అర్హత ఎక్కడుంది యువర్ ఆనర్? ఏ అర్హత లేని ఈ పిల్ల కోసం మన టైంని వృధా చేసుకోవడం అనవసరం. యువర్ ఆనర్, మైనర్ కి కోర్టుకెక్కే అర్హత లేదు, నిజమే. అలాని ఈ పిల్లకి న్యాయం చేయకుండా పంపించేస్తే ఇక మన న్యాయస్థానాలకి విలువే ఉంటుంది యువర్ ఆనర్. ఒక మైనర్కి అన్యాయం జరిగితే వాళ్ళ తల్లిదండ్రులే దారుణమని న్యాయం కోసం పోరాడతారు. కానీ ఈ కేసులో తల్లిదండ్రులే దోషులు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ పాప న్యాయం కోసం ఎలా పోరాడుతుంది యువర్ ఆనర్? అన్ని కేసుల్ని చట్టం దృష్టితో చూస్తే న్యాయం అన్యాయం అవుతుంది. మానవత్వంతో ఆలోచిస్తేనే కొన్ని కేసులు పరిష్కారం అవుతాయి. కాబట్టి న్యాయస్థానమే గార్డియన్గా వ్యవహరిస్తూ ఈ పాప కేసు టేకప్ చేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. చట్టం కన్నా మానవత్వమే గొప్పది అన్న తన వాదంతో లాయర్ వేణు న్యాయస్థానాన్నే ఆలోచింపజేశాడు. ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకు బేబీ అంజలికి న్యాయస్థానమే గార్డియన్ గా వ్యవహరిస్తుంది. ఆమె తల్లిదండ్రులను ప్రవేశపెట్టవలసిందిగా
ఆదేశాలు జారీ చేయటమైంది. ఏంటి అలా చూస్తున్నావు? ఎక్కడో మూల కూర్చొని ఏడవలసింది ఇక్కడికొచ్చింది ఏమిటానా? నా జీవితం ఇలా అయిపోవడానికి కారణం నువ్వు. నా మానాన్ని నేను ప్రశాంతంగా ఎక్కడో బతుకుతున్నా నువ్వు నన్ను కోర్టుకు లాగావు. గతంలో జరిగిన దానిలో నా పొరపాటు లేకపోయినా నా తలరా తరుకొని వెళ్ళిపోయాను. ఈ విషయంలో మాత్రం నిన్ను వదిలిపెట్టను. ఈ కేసు నువ్వు 24 గంటల్లో విత్డ్రా చేసుకోకపోతే నిన్ను చంపడానికి కూడా నేను వెనుకాడ్డా. నువ్వు విత్డ్రా చేసుకుంటావో నిన్ను చంపి నన్ను జైలుకి వెళ్ళమంటావో నువ్వే నిర్ణయించుకో. చీట్. ఎవరది? ఏమయ్యా నీకు బుద్ధిందా? అసలు నీకు బ్రెయిన్ ఉందా? ఆహా, ఆ విషయం నేను అడగాలి. నాకుంది, నీకు లేదో చెప్తాను. ఉంటే సిగ్నల్ పడ్డప్పుడు రోడ్ ఎందుకు క్రాస్ చేస్తున్నావు? ఆహా, నువ్వు మాత్రం ఇక్కడ సిగ్నల్ పని ఇరుకు పక్కన వచ్చి వచ్చేస్తావా? నా ఇష్టం. నీ ఇష్టం అనుకుంటే ఊరుకుంటావా? ఆ ఊరుకోక ఏం చేస్తావు? ఓ రంచుడిగా! ఏ మిస్టర్, నాతో పెట్టుకున్నావంటే నేనేం చేస్తానో తెలుసా? ఏంటే నువ్వు చేసేది? అసలు నిన్ను హా? అమ్మో, నా ఫైల్ ఏమండి? నా ఫైల్ వెళ్ళిపోతుందండి. అయితే నన్నేం నీ చేయమంటావు? వల్ల కదండి నా ఫైల్ పడిపోయింది. ఏంటి, నా వల్ల పడిపోయిందా? మీ డాష్ ఇవ్వగానే అది టాప్ మీద పడింది. అమ్మో, నా ఫైల్ వెళ్ళిపోతుందండి. ఏమండి, పదండి, తొందరగా రండి. చూస్తారండి, త్వరగా పోనండి. అమ్మో, నా ఫైల్. బాబు ఆపుతున్నారులే. ఏంటయ్యా, నీ సోమ మీద నా ఫైల్ పడిందయ్యా. ఇదిగో తీసుకురా. నువ్వు వెళ్ళొచ్చు. థ్యాంక్స్ అండి, నా ఫైల్ నాకు దొరికింది. చాలా సంతోషం. ఏంటండి బండి పట్టుకున్నారు? ఫైల్ దొరికి మీ పని అయిపోయినట్టేనా? నా ఇంటికి ఇంకా 10 నిమిషాలు టైం ఉందండి. నేను లేట్ వెళ్ళి ఉద్యోగం రాకపోతే దానికి ఎవరు బాధ్యత? ఇంతకీ ఏమంటారు? ఏమంటావు? నా ఇంటి వాళ్ళకి తెమ్మంటావు. ఇంటర్వ్యూ ఎక్కడ? గాంధీనగర్ సెంటర్. సరే రండి. థ్యాంక్ యూ. డ్రైవర్ ఫాస్ట్ కొని. ఇంతకీ మీరేం చేస్తుంటారు? లో ఏం సడన్ గా బ్రేక్ వేశారు? మీ మాటలు విని బ్రేక్ పడింది. లా చదువుకొని కోర్టుకి వెళ్ళాలి గాని ఇంటర్వ్యూకి వెళ్ళడం ఏంటి? ఏం చేస్తామండి, చదువుకునే రోజుల్లో న్యాయం అది ఇది అంటూ తెగ ఆవేశపడిపోయాం. కానీ లా కంప్లీట్ చేసిన తర్వాత తెలిసింది ప్రాక్టీస్ చేయడానికి కూడా డబ్బులు కావాలని. అది లేక ఓ ప్రైవేట్ కంపెనీలో లేబర్ ఆఫీసర్ పోస్ట్ పడితే దానికి అప్లై చేశాను. మీ పుణ్యం అంటూ వెళ్తున్నాను. వస్తుందో రాదు. పోనేవడే ఎవడే, టైం అయిపోతుంది. పోనేవడే. స్టాప్ 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 స్టాప్. ఇదేనండి. చాలా థ్యాంక్స్ అండి. ముందు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళండి. మీరు వచ్చే వరకు ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను. ఏమండి, మీరు నన్ను చాలా పొరపాటుగా అర్థం చేసుకున్నారు. ఫైల్ గురించి టెన్షన్, ఇంటర్వ్యూ మిస్ అవుతానన్న భయం వల్ల మిమ్మల్ని టెన్షన్ పెట్టాను. కానీ నేను అలాంటి వాడిని కాదండి. ఏమండి, నిజంగా నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే సారీ. సారీ. ఓకే. హలో, అవునాను. మీరు ఏ టెన్షన్ లేకుండా పక్కింటి పేపర్ తెచ్చుకుని మరీ చదువుకుంటారా? ఎందుకే టెన్షన్ పడతావు? రాత్రంతా నీ కొడుకు ఇంటికి రాలేదు అంతేగా. నీ కొడుకు ఇంటికి రాకపోతే తల్లిగా నువ్వు టెన్షన్ పడటం భావ్యం. కానీ ఎదురింటి సుబ్బారావు కొడుకు ఇంటికి రాకపోతే నువ్వు టెన్షన్ పడ్డావు అనుకో, అది నాకు టెన్షన్. అయ్యో, నేను చెప్పిన దానికి మీరు మాట్లాడేదానికి ఏమైనా సంబంధం ఉందా? అదే నాకు అర్థం కావట్లేదే. ఒక ఐడియా. అటు నువ్వు, ఇటు నేను. ఓకేనా? ఓకే. అమ్మా,
ఏంటమ్మా? బస్ పాస్ కి డబ్బులు కట్టాలమ్మా. అమ్మా నీకేంట్రా? పరీక్ష ఫీజు కట్టాలమ్మా. నా పాస్ ముఖ్యమా నీ పరీక్ష ఫీజు ముఖ్యమా? నేను ఫీజు కట్టకపోతే ఎగ్జామ్స్ రాయని కూడా తెలుసా నీకు? నేను పాస్ కట్టకపోతే కాలేజ్ కి వెళ్ళడానికి వీలవుదు తెలుసా అయితే నీకు? ఏంటట? అయితే ఏంటి? ఏ, ఇదేంటి? ఆగండి ఆగండి. ఈ డబ్బు కిరాణా షాప్ వాడు కట్టకపోతే మనం తినడానికే కష్టం. ఇప్పుడు చెప్పండి ఏది ముఖ్యం? కాబట్టి ఈ డబ్బు కిరాణా వాడికే కట్టేస్తాను. ఒరే అన్నయ్య అమ్మ షాక్ ఇచ్చింది కదరా. ఇప్పుడు ఎలా? హలో ఎక్స్క్యూజ్ మీ చూడు తమ్ముడు, పరీక్ష ఫీజు కట్టడానికి ఇంకా 1 వీక్ టైం ఉందిరా. చెల్లి పద్మ గారు, బస్ పాస్ కట్టడానికి ఇంకా 2 రోజులు టైం ఉందనుకుంటా. నాకన్నీ గుర్తున్నాయి. మనం జీవితాన్ని జీవించడం గురించి ఆలోచించాలి కానీ ఎంజాయ్ చేయడం గురించి కాదు. మా నాన్నేమి గవర్నమెంట్ ఉద్యోగస్తుడు కాదు. లైసెన్స్ ఇచ్చిన అన్ని వ్యసనానికి బానిస. ఈ విషయం గుర్తుంచుకోండి. అయిపోయాం. మాట్లాడితే చాలు కర్తవ్యం బాధ్యతలు అంటూ క్లాస్ పీకుతాడు. అనవసరంగా వీడికి తమ్ముడై పుట్టి బుక్ అయిపోయాను. హలో, నేను ఇంకా ఇక్కడే ఉన్నాను. లక్ష్మి, నీ దగ్గర లక్ష్మి ఉందా? ఉండేది పెళ్లి అవ్వకముందు, మీతో పెళ్ళయ్యాక వెళ్ళిపోయింది. పెద్ద అబ్బాయి ఇచ్చిన తర్వాత తిరిగి వచ్చింది కదా. అది కాదు లక్ష్మి, ఇదిగో వాడు ఇచ్చిన దాంట్లో 100 రూపాయలు ఇచ్చావనుకో, ఇవాళ సాయంకాలం దాకా నా పని హ్యాపీ. మీకు సిగ్గులేదు? కొడుకు సంపాదించిన డబ్బుతో తాగి తిరగడానికి మీరెంత బతిమాలా నేను ఇవ్వను. ఇవ్వకపోతే ఇవ్వకపోయాలి, నువ్వు ఇస్తేనే నాకు తెలుస్తుందా? ఇంట్లో ఏది ఖరీదైన వస్తువు అయితే అదే ఎత్తుకుపోతాను. అమ్మా అమ్మా, ఏమిట్రా? ఇక్కడ నా సర్టిఫికెట్స్ ఉన్న ఫైల్ పెట్టానమ్మా, కనిపించట్లేదే. పెడితే ఎక్కడ పోతుందిరా? ఎక్కడికి పోదని ఇక్కడ పెట్టానమ్మా. ఏమైపోయింది? పద్మా పద్మా, ఏంటి? ఇక్కడ నా ఫైల్ పెట్టాను చూసావా? నీ ఫైల్ నేనెందుకు తీస్తాను? తీసావా అనలేదమ్మా, చూసావా అని అడిగాను. ఇంతకుముందు ఇంట్లోకి ఎవరైనా వచ్చారమ్మా? ఎవరు రాలేదురా, కానీ మీ నాన్న మాత్రం హడావుడిగా బయటికి వెళ్ళారు. అమ్మో, నాన్నా, నాన్నా, నా ఫైల్ తీసుకెళ్తున్నావా? ఇది నీ ఫైలా? అమ్మయ్యా, రక్షించాను నాన్న. ఇందులో ఆంధ్ర యూనివర్సిటీ సర్టిఫికెట్ ఉంటాను, వాడదామనుకున్నాను. వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్ నాన్న. అందుకే వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాను రా. ఆ ఫైల్లో నా లైఫ్ ఉంది. ఇందులో నా లైఫ్ కూడా ఉందిరా. నీ లైఫా? అర్జెంట్ గా దీన్ని 200 రూపాయలకి అమ్మేద్దాం అనుకుంటున్నాను. అమ్మేద్దాం అనుకుంటున్నారా? ఆ, ముందు ఆ ఫైల్ ఇవ్వండి. ఇలా ఇవ్వండి. ఓ 50 రూపాయలు ఇచ్చి తీసుకో. నాన్న, నేను నీ కొడుకుని. అందుకే క్వార్టర్కి అడుగుతున్నాను, ఇంకోటైతే ఫుల్ బాటిల్ అడుగునేవాడిని. పబ్లిక్ గా వద్దు, ఎవరన్నా చూస్తే బాగుంటుందో జేబులో పెట్టాయి. దీనికేం తక్కువ లేదు. ఆల్ ది బెస్ట్. మంచి ఉద్యోగం సంపాదించి గొప్పవాడే కదా, నేను నీ తండ్రిని గర్వంగా చెప్పుకోవాలి. ఎవరికి? బ్రాందీ షాప్ వాడికా? గాంధీ షాప్ వాడైతే మనిషి కదా, ఎప్పుడైనా అప్పించేది వాడే నాకు. ఆ? హక్కుల కోసం మగవాళ్ళు కూడా. మహిళా హక్కులు, మహిళా హక్కులు, ఆడవాళ్ళ హక్కుల కోసం మగవాళ్ళు కూడా. మహిళా హక్కులు, ఆడవాళ్ళ హక్కుల కోసం మగవాళ్ళు కూడా. మహిళా హక్కులు, మహిళా హక్కులు, ఆడవాళ్ళ హక్కుల కోసం మగవాళ్ళు కూడా. మహిళా హక్కు, మహిళా. ఎక్స్క్యూజ్ మీ, ఏంటండి మీరు కూడా పార్టిసిపేట్ చేయడానికి వస్తున్నారు? లేదండి, మిమ్మల్ని అప్రిషియేట్ చేద్దామని వస్తున్నాను. దేనికండి? ఇన్నాళ్ళు ఆడవాళ్లకు సమస్యలు సృష్టించే మగవాళ్ళని చూశాను గాని వాళ్ళ సమస్యల గురించి పోరాడే మీలాంటి వాళ్ళని ఇప్పుడే చూస్తున్నాను. రియల్లీ యు ఆర్ గ్రేట్ అండి. మరి అంత పొగడేకండి. అయినా మీ ఆడవాళ్ళ గురించి ఆడవాళ్ళు ఎప్పుడు పోరాడారండి? కన్యాశుల్కం తప్పని గురజాడ గారు, వితంతు వివాహాలు తప్పు కాదని వీరేశలింగం గారు, ఆస్తిలో సమాన హక్కు అంటూ అన్న ఎన్టీఆర్ గారు, ఇలా ఆడవాళ్ళకు ముందుని పోరాడింది మా మగవాళ్ళే కదండి. అయితే నేను వాళ్ళంత గొప్పవాడిని కాదు కాబట్టి వెనక నుండి స్లోగన్స్ ఇస్తున్నానండి. అయినా నేను గొంతు చించుకుని అరుస్తోంది మీ హక్కుల కోసం కాదండి, డబ్బుల కోసం. డబ్బుల కోసమా? అవునండి, మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఈ టైంలో కూర్చుని ఒక్కొక్కరికి 500 ఇస్తున్నారు. ఆడవాళ్ళ కోసం ఆడవాళ్ళు పోరాటం కామన్. మగాడిగా నేను పోరాడితే వెరైటీ ఉంటుంది, ఎంత ఇస్తారు అన్నాను. 700 ఇస్తామన్నారు. ఓకే అన్నాను. కల్పించాలి. ఇక వెళ్తానండి. డ్యూటీలో ఉన్నప్పుడు కబుర్లు చెప్తే జాబ్ ఇచ్చిన వాళ్ళు ఫీల్ అవుతారు. ఓకే. మహిళా హక్కుల పరిరక్షణ సమితి, మహిళా హక్కుల పరిరక్షణ సమితి, మహిళా హక్కుల పరిరక్షణ సమితి, మహిళా హక్కుల పరిరక్షణ సమితి. మహిళా హక్కుల కోసం మగవాళ్ళు కూడా. మహిళా హక్కులు. అవంతి, మొన్న నా బాయ్ ఫ్రెండ్ నా బర్త్డేకి ఏం తెచ్చాడో తెలుసా? ఏం తెచ్చాడే? తన బైక్ అమ్మేసి నాకు నెక్లెస్ ప్రెజెంట్ చేశాడు. అచ్చా, నువ్వు చెప్పింది మురళి గురించేగా? అవును. మరైతే హరీష్ తో తిరుగుతున్నావేంటే? మరి ఆ బైక్ కొంది హరీషే కదా. వెయిట్, మీరు ఇక్కడ? ఉదయాన్నే పేపర్ చూస్తే వాకింగ్ ఇంటర్వ్యూ కనిపించింది. వాకింగ్ చేసుకుంటూ ఇంటర్వ్యూకి వచ్చాను.
అన్నారు, జాయిన్ అయ్యాను. Your order, please. బర్గర్, ఓకే, మీకు అపోలో ఫిష్ ఫ్రైడ్ రైస్, మీకు మెక్సికన్ చికెన్. అబ్బో ఐమాక్స్ వద్దు. Your order ready, madam. Fried rice for you, ma'am. Apollo fish, burger. అతను వెయిటర్ కాదే, లాయర్. లాయరా? లాయర్ అయితే కోర్టుకెళ్ళి జడ్జి చేత ఆర్డర్ అనిపించాలే గాని వెయిటర్లా మన దగ్గరకు వచ్చి ఆర్డర్ అడుగుతాడేంటే? ఏ మనిషికి ఎప్పుడు ఎటువంటి పరిస్థితి వస్తుందో మనం చెప్పలేం కదే. Come. ఎక్స్క్యూజ్ మీ. హలో, మిమ్మల్ని అండి. ఏంటి 500 ఎక్స్ట్రా ఇచ్చారు? టిప్పా? అవును, టిప్ 500 రూపాయలు వేశారంటే డెఫినెట్ గా మీరు నా మీద జాలిపడి ఉంటారు. చూడండి, నా మీద నేనే జాలిపడను, మీరెవరండి జాలిపడడానికి? 500 రూపాయలు టిప్ గా వేసేంత గొప్ప మనసు మీకున్నా, తీసుకునేంత చీప్ మనసు నాకు లేదు. తీసుకోండి. ఏమంటే దివ్య గారు, ఏంటండి మిమ్మల్ని ఇది మోసుకెళ్ళాలి కానీ మీరేంటి దీన్ని తోసుకెళ్తున్నారు? దీనికి కొంచెం హెల్త్ ప్రాబ్లం, మెకానిక్ దగ్గరికి తీసుకెళ్తున్నాను. ఏంటి ఫీవరా? మెడిసిన్ కోసం. సరే ఇవ్వండి, నేను తోసుకొస్తాను. అవసరం లేదండి, నాకు ఒకళ్ళ మీద ఆధారపడడం ఇష్టం లేదు. నా పని నేనే చేసుకోగలను. అబ్బా, మొన్న అన్నదాన్ని కౌంటరా? ఆహా, చాలా ఫాస్ట్ గా అర్థం చేసుకున్నారే. చూడండి, అక్కడ ఇది రెస్టారెంట్, మీరు కస్టమరు, నేను సర్వర్. ఇప్పుడు ఇది రోడ్డు, మన ఇద్దరం ఫ్రెండ్స్, అందుకే మీకు ఫ్రెండ్లీగా హెల్ప్ చేస్తానంటున్నాను. ఎనీ ప్రాబ్లం? ఏమన్నారు? మనం ఫ్రెండ్సా? అవును. ఒకరికొకరు హెల్ప్ చేసుకోవచ్చా? అఫ్ కోర్స్. ఒకరికొకరు హెల్ప్ చేసుకోకపోతే ఫ్రెండ్షిప్ ఎందుకండి? హలో, ఏంటలా చూస్తున్నారు? అదే ఏం లేదండి. మీ చేత ఫ్రెండ్ అని అనిపించుకోవడానికి బండి ఆపాను. ఏం ఐడియా అండి, సూపర్. మీ ఫ్రెండ్ గా మీకు ఉద్యోగం చేశాను. ఏమండి, ఆ విషయంలో మాత్రం జోక్ చేయకండి ప్లీజ్. జోక్ కాదండి, సీరియసే. మీరు రేపు వచ్చి అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోండి. రియలీ? స్వామి థాంక్స్. ఇదేంటండి, ఉద్యోగం నేనిప్పిస్తే థ్యాంక్స్ దేవుడికి చెప్తారేంటి? ఏమండి, ఇప్పుడు గీతలో కృష్ణుడు ఏమన్నాడు? చేసేది నేనే, చేయించేది నేనే అని అన్నాడా లేదా? ఆయన దేవుడే పని డైరెక్ట్ గా చేయడండి, మీలాంటి బ్రోకర్స్ ద్వారా, మీడియేటర్స్ ద్వారానే చేస్తుంటాడు. మీడియేటర్సా? ఆహాహాహా, నా దృష్టిలో కాదండి. అయితే మిమ్మల్ని ఎక్కడ కలవచ్చు? రోడ్ నెంబర్ 9 బస్ స్టాప్ దగ్గర 10 o'clock కి వెయిట్ చేస్తూ ఉండండి, నేను వచ్చి పికప్ చేసుకుంటాను. ఓకే, 9 o'clock నుంచి వెయిట్ చేస్తానండి. బాయ్. రండి, డ్రాప్ చేస్తాను. భలే వారండి, మనకు ఆల్రెడీ లిఫ్ట్ రెడీగా ఉందండి. ఆల్రెడీ రెడీగా ఉందా? ఎక్కడా? మీరే చూడండి. సార్ లిఫ్ట్, సార్ ప్లీజ్ లిఫ్ట్. కొంచెం బీచ్ రోడ్లో దింటారా? ఎక్కండి. తులసమ్మ నన్ను కాపాడు తల్లి, నా కోరిక తీర్చు తల్లి. అమ్మ తులసమ్మ అమ్మా? తులసమ్మ. ఏమిటిది? ఎప్పుడు లేని నాన్న కూడా నీతో కలిసి తులసి పూజ చేస్తున్నాడు. ఇది తులసి పూజ కాదురా, అమ్మ పూజ. అమ్మ పూజ? అవునరా, నాకు అర్జెంట్ గా 50 రూపాయలు కావాలి. అందుకే అమ్మ తులసి చుట్టూ తిరుగుతుంటే నేను మీ అమ్మ చుట్టూ తిరుగుతున్నా. నా చుట్టూ మీరు ఎన్నిసార్లు తిరిగినా ఏం ప్రయోజనం? అంత మాటకే. నాకు కూడా కొంచెం డబ్బు కావాలి. డబ్బా? అవునమ్మా, చాలా అవసరం. ఎప్పుడు వీడే ఇచ్చేవాడు, దేవుడు వచ్చి పూజారిని డబ్బు అడిగినట్టు నువ్వు డబ్బు అడుగుతున్నావేంట్రా? అయినా ఉండి చూస్తాను. నువ్వేంటో నా కాంపిటీషన్ వచ్చావు. 2 రోజుల నుంచి మందు దాకా నా లివర్ షోర్ అయిపోతుంది. చూడు ఎలా షింక్ అయిపోతున్నాను. దయచేసి నా ఫైనాన్స్ మ్యాటర్ అడ్డు రాకు. నువ్వు పెద్ద ఫైనాన్స్ మినిస్టర్, నేను నీకు అడ్డొస్తున్నా.
వీడు అడిగినప్పుడే డబ్బు ఉండదు. ఎంతుంటే అంతే ఎంత ఇచ్చినా అడ్జస్ట్ చేసుకుంటా. మీకేం ఇవ్వటలేదు, మీరు ఊరుకోండి. ఒరే 10 రూపాయలే ఉన్నాయిరా. ఏం భార్య నువ్వు, పేరుకు లక్ష్మి. నీ పరిపాలనలో ఈ మిడిల్ క్లాస్ హౌస్ కి 10 రూపాయలు కూడా దిక్కులేదు. ఒక్కొక్కప్పుడు కోటీశ్వరులు కూడా ఇలాంటి పరిస్థితి తప్పదు, మీరు ఊరుకోండి. అయినా ఇప్పుడు నీకు డబ్బు ఎందుకురా? అదేనమ్మా, దివ్య అనే అమ్మాయి పరిచయం అయింది కదా, తను నాకు ఉద్యోగం ఇప్పిస్తాను రమ్మని చెప్పింది. కనీసం ఆ అమ్మాయిని హోటల్కి తీసుకెళ్లి కాఫీని ఆఫర్ చేయాలి కదా. ఆఖరి నువ్వు కూడా నాలాగా వారాన్ని హ్యాండ్ ఓవర్ వెళ్ళిపోతున్నారా? అంటే ఓ ఆరు ఉద్యోగం ఇప్పిస్తే చేయడానికి పౌరుషం లేదు. అంత మాట అనుకు, నేను నీ కొడుకునే కదా. శభాష్. నీలాగా నాకు పౌరుషం లేదు. వెరీ గుడ్ వెరీ గుడ్. అదిగో పద్మ వచ్చేసింది. పద్మ నీ దగ్గర డబ్బులు ఏమైనా ఉన్నాయా? ఒక 50 రూపాయలు ఇటు అడ్జస్ట్ అయిపోతాను. మీరు తప్పకోండి. పద్మ అన్నయ్య కోసం అమ్మా. అన్నయ్య కోసమా? అవునమ్మా, పాపం అవసరం ఉండి అడిగాడు. నా దగ్గర 10 రూపాయలే ఉన్నాయి. అయితే ఆ 10 రూపాయలు ఇటువు. ఏంటే నువ్వు కూడా వాళ్ళగా కాంపిటీషన్ వస్తున్నావు? కాదు, ఈ 10 రూపాయలతో అన్నయ్య ప్రాబ్లం సాల్వ్ చేస్తా. అన్నయ్య నువ్వు నాతో రా. ఇప్పుడెక్కడికి? రా అన్నయ్య, అరే చెప్తాను. ఎక్కడికంటే నేను చెప్తా కదా. చెప్పండి. సర్దను రెడీగా ఉంది, రండి. సద్యన్నం. ఆఖరికి ఇంట్లో నా విలువ సద్యనానికి పడిపోయింది. చెప్తే అర్థం కదా. స్కీముల షాప్ ఫోన్ చేసి స్కాలర్షిప్ అడుగుతావేట. నువ్వు స్టూడెంట్ అయితే ఎవరు కావాలి? ఇదిగో ఫోన్ పెట్టావు. నాకు అసలే కస్టమర్స్ వచ్చారు. ఏంటి స్కీములు బాబాయ్? కొత్త స్కీమ్ అయితే పెట్టావటగా? అవునమ్మా, ఏదైనా సరే 1 రూపీ ఇచ్చి తీసుకెళ్ళి. ఈ గల పెట్టుకోనా? బలివేడు వేణు అన్ని విచిత్రంగా మాట్లాడతావే. చెప్పమ్మా, నీకేం కావాలి? లంచ్ తీసుకెళ్ళడానికి బాక్స్ ఉంది, నీళ్లు తీసుకెళ్ళడానికి బిందు ఉంది, పప్పు గరిట ఉంది, కూరకు తాకుంది. ఏమైనా తీసుకెళ్ళచ్చు. రోజు రూపాయి కడితే చాలు. నాకు ఈ బింది కావాలి. నేను అనుకుంటూనే ఉన్నానమ్మా. నీ సెలక్షన్ నాకు తెలుసు కదా. డబ్బిస్తా నేను బిన్నుకుంటావేంటి? నీకు కావాల్సిన డబ్బేగా. కాసేపు బాబాయ్, ఆ బింది ఇవ్వు. చూడమ్మా, నేను అసలు ధర 75 రూపాయలు. అడ్వాన్స్ గా 10 రూపాయలు కట్టాలి. రోజుకు రూపాయి చొప్పున 80 రోజులు కట్టాలి. కట్టకపోతే ఈ బిందె నీళ్లతో ఉన్నా, పాలతో ఉన్నా, మీ ఇంట్లో ఉన్నా, మీ పక్కింట్లో ఉన్నా బలవంతంగా తీసుకొచ్చా. సరదాగా నల్లే బాబాయ్. అయినా కట్టకుండా నేనెందుకుంటాను? 1 మినిట్. ఇదిగోండి అడ్వాన్స్ 10 రూపాయలు. మిగిలింది ప్రతిరోజు మా అన్నయ్య కడతాడు. సరేనా? తీసుకెళ్ళమ్మా. పదన్నయ్య వెళ్దాం. రండమ్మా రండి. ఇదేమిటి ఎప్పుడు లేని వేళ నా షాప్కి వచ్చారు? ముందు కూర్చోండి కూర్చోండి. కూర్చో. ఇంతకీ మ్యాటర్ ఏమిటో చెప్పండి అమ్మా. నీ దగ్గర సెకండ్ హ్యాండ్ బిందులు ఉంటాయి కదా, ఉన్నాయి. వాటి రేట్ ఎంతో కనుక్కుందామని. ఆ. ఇంటికి స్టీల్ రేట్ ఎలా ఉంది? అబ్బో, రోహిణి కార్తెండలా మండిపోతుంది. కాకపోతే మీకోసం తగ్గించేస్తాను. ఏం కావాలో చెప్పండి. ఆ బిందె ఎంత ఉంటుంది? 100 రూపాయలు ఉంటుంది. మీకోసం తగ్గించి 80 రూపాయలు ఇస్తాను. అయితే ఈ బిందె తీసుకొని 80 రూపాయలు ఇచ్చేయండి. ఇంతకీ మీరు వచ్చింది అమ్మడానికా? అవును. మేము అమ్మడానికైతేనే అంత రేటు చెప్తాం, కొనడానికైతే ఆ రేట్ ఇవ్వం. అయితే ఎంత ఇస్తావు? 40 రూపాయలు ఇస్తాను. ఏంటయ్యా ఇది? ఒకే వీధిలో ఉంటుందాం, సేమ్ స్ట్రీట్ అని ఫీలింగ్ లేకపోతే ఎలా? ఇంకో మాట చెప్పు. ఆఖరి మాట 50 రూపాయలు ఇస్తాను, ఇచ్చేయి. సరే ఇవ్వు. ఇదిగో రానయ్య, నువ్వు 25 అడిగావు, నేను 50 ఇచ్చాను. మన షాప్ డబ్బులు కట్టాలి కదా. కట్టకపోతే బిందె ఎక్కడున్నా తీసుకుపోతా అన్నాడుగా, అక్కడి నుంచే తీసుకుపోతాడు. లా నేను చదివాను కానీ నువ్వు చదువుంటేనా? బిందులు మార్చినంత తెలియక తలకాయలు మార్చేసేదానివి. ఈ రోజుల్లో బతకాలంటే నీలా కాదు, ఆ. నాలా ఉండాలి. నువ్వు హ్యాపీగా ఇంటర్వ్యూకి వెళ్ళరా. ఆల్ ద బెస్ట్. అమ్మ నా సెల్లి. హలో, ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు? బాయ్ ఫ్రెండ్ కోసం. అతని కోసం మీరు వెయిట్ చేయడం ఏంటండి? అతనే వస్తాడు. ముందు మీరు ఇంటికి వెళ్ళండి. నేను వెళ్తే మిమ్మల్ని ఎవరు తీసుకెళ్లి ఉద్యోగం ఇప్పిస్తారు? ఓ సారీ అండి, నా కోసం వెయిట్ చేస్తున్నారు కదా. థ్యాంక్స్ అండి. కానీ నాకు చిన్న డౌట్. ఏంటది? ఉద్యోగం ఇప్పిస్తానని ఇంత సిన్సియర్గా టైంకి వచ్చేసారు. కొంప తీసి మీకు ఉద్యోగం ఇప్పించే ఏజెన్సీ ఉందా? నేను మీకు ఎలా కనిపిస్తున్నాను? చాలా అందంగా. అది కాదు నేను అడిగేది. నేను ఉద్యోగాలు ఇప్పించి కమిషన్లు కాజేసేదానిలా కనిపిస్తున్నానా? పొరపాటుగా మాట్లాడానా? సారీ, నీలా మాట్లాడే ఏ ఉద్యోగం రాకుండా చేసుకున్నాను. అయితే ఉద్యోగం వచ్చే వరకు ఏం మాట్లాడద్దు. షూర్ షూర్. అవును, ఇంతకీ మీరు ఏ ఉద్యోగం ఇప్పించాలనుకుంటున్నారు? మీరే ఉద్యోగం అయితే చేస్తారు? ఏమండే, మీరు ఏ ఉద్యోగం ఇప్పించినా చేస్తానండి. అయితే అడగడం ఎందుకు, నాతో రండి. పదండి. ఎక్స్ట్రాలు. ఇదేంటండి, ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి లాయర్ సత్యమూర్తి గారి ఇంటికి తీసుకొచ్చారు? ఈ ఇల్లు సత్యమూర్తి గారిదని మీకెలా తెలుసు? సత్యమూర్తి గారి ఇల్లు కాబట్టి. అదే మరి, డిగ్రీ చదివే రోజుల్లో బాలకృష్ణ కుమార్ థియేటర్, లా చదివే రోజుల్లో లాయర్ సత్యమూర్తి గారి ఇల్లు మాకు దేవాలయాలండి. అయితే టికెట్ కొంటే మా యుగ స్టార్ బాలకృష్ణ సినిమా ఎన్నిసార్లైనా చూడొచ్చు. కానీ సత్యమూర్తి గారి దగ్గర జాయిన్ అవ్వాలంటే స్టడీస్ లో ఫస్ట్ మార్కులే కాదండి, సొసైటీలో కూడా ఫస్ట్ ర్యాంక్ ఉండాలి. మీరు ఇప్పుడు ఆయన దగ్గరే జూనియర్ లాయర్ గా జాయిన్ అవుతున్నారు. ఏరా, ఉద్యోగం వచ్చిందా? ఇంటర్వ్యూ బాగా జరిగిందానే?
కాయా పండా నువ్వు ఉండవే, వాడికి ఉద్యోగం ఎలా వస్తుంది? నీకెలా తెలుసు? వాడు ఫేస్ చూస్తే తెలియటలా ఓ ఆడదాని కాఫీ టిఫిన్ల కోసం నాకు మందుకు డబ్బు లేకుండా చేశాడు. నా ఉసులు నా శాపం ఊరికెప్పకుండా రే, ఆడదాన్ని నమ్ముకున్న ప్రతి మగాడు నాశనం అయిపోతాడు రా. ఏమైందిరా? నాకు ఉద్యోగం వచ్చిందమ్మా. నిజంగానా? అవునమ్మా, జూనియర్ లాయర్గా అపాయింట్ అయ్యాను. పోన్లేరా, ఆ దేవుడు మన కష్టాల నుంచి ఒడ్డున పడేలా చేశాడు. దేవుడు కాదమ్మా, దివ్య ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగం ఇప్పించింది. ఆ అమ్మాయి రుణం తీర్చుకోవాలంటే ఏం చేయాలి? కొన్ని రుణాలు తీర్చుకోలేమురా. ఆ అమ్మాయి ఎక్కడున్నా బాగుండాలి. కరెక్ట్ గా చెప్పావురా. అందుకే ప్రతి మగాడి విజయం వెనకాల ఓ స్త్రీ ఉంటుందని చెప్పాను. నువ్వెప్పుడు చెప్పావు? అదే అన్నాను, కొద్దిగా రివర్స్ అయింది. అది సరే, నీకు ఉద్యోగం వచ్చిన సంగతి నాకు ఎందుకు చెప్పలేదురా? కొన్ని ఫేసులు శుభాలు వినడానికి పనికిరావులే, అందుకే అమ్మకు చెప్పాను. ఓకే, నీకు ఉద్యోగం వచ్చింది, నాకు అదే చాలు. కొంచెం ఉండు, ఉమ్. నా ఆశీస్సులు నీకు ఆ, ఎప్పుడు వద్దు బాబు, రోజుకో హాఫ్ బాటిల్ కొనిస్తాను, నువ్వు మాత్రం నన్ను ఆశీర్వదించుకో. వేణు నువ్వు రారా. ఇంకా నయం ఆశీర్వదించలేదు, ఆ బాటిల్ మిస్ అయ్యేది. అయ్యో, మీరు ఎవరితో ఏ విషయం మాట్లాడుతున్నారో నాకు అసలు తెలియటం లేదు నాన్న. ఆ? ఈ విషయం దానికి తెలిసింది, మీకు తెలియలేదు. ఆ? హ, ఏంటిది ఇవాళ టోటల్ గా రివర్స్ అయిపోయారు అందరూ. ఇంట్లో మీ అన్నయ్య ఉన్నారా? లేడు. లేకపోయినా ఒకసారి మీరు లోపలికి వచ్చి వెళ్తే బాగుంటుంది. అవునమ్మా, లోపలికి రా. వేణు అమ్మగారు కదా? నేనే. నిజంగా మా వాడిని తలుచుకొని క్షణమే లేదు. వాడు ఎంత కష్టపడి చదివినా ఫలితం అందించింది నువ్వమ్మా. అయ్యో, ఇందులో